వీరయ్య, ఇంటికి వచ్చేసాం. భౌతికాయాన్ని తెలుసుదాం. బాబు ఇంటికొద్దయ్యా. ఏంటే చిట్టి, బొమ్మరిల్లు కట్టే ఇంత ఎగిరి గంతులేస్తున్నావు? నిజంగా ఇంత బంగ్లా కడితే ఏంటి తాతయ్య, నా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బాగా డబ్బులు సంపాదించి ఇలాంటిల్లే కడతాను. చాలా. అమ్మా ఏంటనమ్మా? నువ్వు ఆడపిల్లవే కాని ఈడ పిల్లవు కాదు కదే. రేపు పెళ్లి చేసుకుని అత్తారింటికి పోతే ఆడే ఉంటావు గాని ఏడెందుకుంటావే? చూడనమ్మా, నేను మా నాన్నని మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. రేపు నేను పెళ్లి చేసుకున్నా అతను కూడా నాతో పాటు ఇక్కడ ఉండాల్సిందే. మా అమ్మ పోయాక మా నాన్న మమ్మల్ని సర్వస్వమై పెంచింత చేశాడు. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే నీ అల్లుడు కూడా మనతోనే ఉండాలి. మనందరం కలిసి ఉందాం. ఇదిగో ఈ జాగాలో మేడగట్టి ఆ మేడలో మిమ్మల్ని పెట్టి పూజిస్తాను నాన్న అని స్థలం కొందయ్యా. ఆ స్థలంలోనే సమాధి చేద్దాం బాబు, సమాధి చేద్దాం. వీరే గారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా అమ్మ నాన్న రావాలమ్మా. విశాఖపట్నంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి నా బిడ్డ ఇచ్చిన డబ్బులతో మా అమ్మ కళ్ళు బాగు చేయించాలని మా నాన్న వెళ్ళడమ్మా. వస్తారు. మనవరాల్ని చూడాలి చూడాలని తెగ ఇదైపోతున్నావు. ఈ పాటికి వీరయ్యా నీ మనవరాల్ని తీసుకొచ్చే ఉంటాడులే. అవునయ్యా, నా మనవరాలు చూడాలి. ఏంటది? దేవతగా ముందు నిన్నే చూద్దామనుకున్నాను.